హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి తిరుమంగై ఆళ్వార్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అని. సో ఇదన్నమాట అండి ఆ స్టోరీ. అయితే ఎలా ఒక దొంగ ఆళ్వార్గా మారారు అన్నది కదండి. ముందు మనకి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోరోత్సవం అని చేస్తూ ఉంటారు. దీనినే దొంగల దోపిడీ అని, అంతేనా? ఏమంటారు? దొంగల దోపిడీ అని అంటారు. దొంగల దోపిడీ అని, తర్వాత చోరోత్సవం అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఒక చోరుడు అంటే ఒక దొంగ ఏ విధంగా పరమ భాగవతోత్తముడుగా మారి అతడు ఆళ్వారుగా మారి అతడు వైకుంఠాన్ని పొందాడో ఆ యొక్క కథనే మనకి చెప్తూ ఉంటారు. అందులో ఏమిటి అంటే అతడి పేరే తిరుమంగై ఆళ్వార్ అంటారు. ఆయన్ని తిరుమంగై ఆళ్వార్ అంటారు. ఆయన ఒక చోరు. అయితే ఈ యొక్క తిరుమంగై ఆళ్వారు ఎప్పటి వాడండి? తిరుమంగై ఆళ్వారు కలియుగ ప్రారంభంలో పుట్టినవారు. ఆయన నరనామ సంవత్సరంలో జన్మించాడు. ఆయన ఎక్కడైతే ఉంటూ ఉన్నాడో ఆ ప్రదేశం అంతటినీ కూడా అప్పట్లో చోళ రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన చోళ రాజుల దగ్గర సైన్యాధ్యక్షుడుగా ఉండేవాడు ఆ యొక్క తిరుమంగై ఆళ్వారు. ఆయన అసలు పేరు పరకాలుడు. ఆయన పేరు పరకాలుడు. ఆయన ఆ పరకాలుడికి ఆ పని ఏమిటి అంటే ఆయన చక్కగా కప్పం వసూలు చేస్తూ ఉండేవాడు. అంటే చోళరాజుల యొక్క పరగణాలో కొన్ని గ్రామాలని ఆయన కప్పచెప్పారు. ఆయన అక్కడ జనం దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తూ ఉండేవాడు. అయితే ఆ పన్ను వసూలు చేసేటువంటి క్రమంలో చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. ఒకసారి వాళ్ళు ఏమయ్యా ఇప్పుడు మేము కట్టలేము, తర్వాత కడతామంటే వినిపించుకునేవాడు కాదు. వారిని విపరీతంగా హింసించేవాడు. అలా ఒక ఘోరమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడు ఆ యొక్క పరకాలుడు. ఏమండి? అయితే ఆ పరకాలుడు ఈ విధమైన ప్రవృత్తి కలిగిన వాడు. అదే గ్రామంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు కుముదవల్లి. ఆవిడ పరమ భాగవతోత్తమురాలు. అంటే చాలా దైవ భక్తి కలిగింది. అందున శ్రీరంగనాథుడు అంటే అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి తల్లి ఆమె తల్లి. ఆమె పేరే కుముదవల్లి. ఆవిడ చాలా అందంగా ఉండేది. ఒక రోజున మార్గం గుండా వెళుతూ కుముదవల్లిని చూశాడు పరకాలుడు. చూసి ఆమెని వివాహం చేసుకోవాలి అనుకున్నారు. అనుకుని వెళ్ళి తన మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పాడు కుముదవల్లితో. ఏమని? నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని. అంటే ఆవిడ ఏమంది? వెంటనే ఈవిడ చూస్తే చాలా భక్తి తత్పరురాలు. అటువంటిది వీడేమో చాలా క్రూర ప్రవృత్తి, నేర ప్రవృత్తి కలిగిన వాడు. ఎవరు చేసుకుంటారు కాబట్టి నేను నిన్ను చేసుకోలేను అంది. ఎందుకు అన్నాడు. నీవు చాలా కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు. అటువంటి నిన్ను నేను ఎలా వివాహం చేసుకుంటాను? అందున నీకు జాలి, దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యం అనేటువంటి పదాలకి అర్థమే తెలియదు. నిన్ను ఎవడు చేసుకుంటాడు అని చెప్పింది. అంటే అప్పుడు పరకాలుడు అన్నాడు, మరి నేను నిన్ను వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు, ఏం చేస్తే నన్ను వివాహం చేసుకుంటావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడ అంది, కుముదవల్లి అంది, ఒక పని చేయండి, మనకి దగ్గరలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు అర్చామూర్తిగా కొలువై ఉన్నాడు. ప్రతిరోజు కూడా శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారికి అన్నదానం చెయ్యండి. అలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మీలో మార్పు రావచ్చు, వస్తే నేను వివాహం చేసుకుంటాను అని. అనగానే చూడండి ఎంత గొప్పవాడు. ఎవరు గొప్పవాడు ఇక్కడ? పరకాలుడు గొప్పవాడా? కాదు, ఆవిడ చాలా గొప్పది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే. చూసారా, పరకాలు ఎంతో కఠినమైనటువంటి వాడు. అటువంటిది ఒక స్త్రీకి లొంగిపోయాడు. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? ఎవరైతే శ్రీరంగాన్ని దర్శించడానికి వచ్చేటువంటి భాగవతోత్తములు భక్తులు ఉన్నారో వారికి తదియారాధన చేయడం ప్రారంభించాడు. తదియారాధన అంటే అన్నదానం అంటూ ఉంటాం మనం. దాన్ని ద్రవిడ భాషలో తదియారాధన అంటారు. తదియారాధన చేయడం ప్రారంభించారు. అయితే చక్కగా గడుస్తోంది. ఇతర దగ్గర ఉండేటువంటి డబ్బు అయిపోయేసరికి ఏం చేశాడు? ఈయన కప్పం వసూలు చేసి ఆ కప్పాన్ని తిరిగి రాజుగారికి చెల్లించాలి. ఆ వసూలు చేసినటువంటి కప్పాన్ని రాజుకు చెల్లించడం మానేసేసి ఆ డబ్బుతో అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే చూస్తున్నాడు రంగనాథుడు వైకుంఠం నుంచి అంతా కూడా. ఆహా,
ఎంత క్రూరంగా ఉండేవాడు, ఒక స్త్రీ కోసం అని చెప్పని ఈ విధంగా భాగవతోత్తముడుగా మారాడే అని చెప్పి ఆయన అన్ని కూడా పరికిస్తున్నాడు వైకుంఠం నుంచి. మరికొన్ని రోజులు గడిచాయి, వసూలు చేసిన డబ్బులు కూడా అయిపోయేసరికి ఏం చేశాడు, అయినా సరే ఇతడు ప్రతిరోజు కూడా రంగక్షేత్రాన్ని రంగడి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులతోటి మాట్లాడడం, వారితో రంగడి యొక్క గొప్పతనాన్ని వినడం, ఆయన సౌందర్యాన్ని రోజు చూడడం, దాంతో తెలియకుండానే అతడి హృదయంలో ఒక భక్తిభావం అనేటువంటిది ప్రవేశించడం మొదలైంది. అందుకే ఏమంటారు, కొన్ని రోజులు సహవాసం చేస్తే వారు వీరవుతారంటూ ఉంటారు, అంతేనా? అందుకనే సజ్జన సాంగత్యం చేస్తుంటే మంచి వాళ్ళతోనే ఎప్పుడు కూడా సాంగత్యం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాడో అతడికి మంచి అలవాట్లు ప్రారంభమయ్యాయి. మనస్సు మారింది, కఠిన హృదయం కాస్త పాషాణం కాస్త కరిగిపోవడం మొదలైంది. వైకుంఠం నుంచి ఆ యొక్క వాసుదేవుడు అంతా చూస్తున్నాడు. చూస్తూ ఏం చేశాడు, కొన్ని రోజుల తర్వాత ఇతడి దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. అయినా సరే ప్రతిరోజు చేసేటువంటి సేవ ఏమిటి, హరియారాధన, నారాయణ సేవ ఎలా అయినా సరే చెయ్యాలి, నేను చేయలేకపోతే కుదరదని చెప్పి అనుకున్నాడు. అనుకుని కొంతమందితో కలిసి ఒక వృత్తంగా ఏర్పడ్డాడు. ఎలా, ఒక దొంగల ముఠా కింద ఏర్పడ్డాడు, దోపిడి దొంగల ముఠా కింద ఏర్పడి వారితో కలిసి రంగక్షేత్రాన్ని శ్రీరంగాన్ని దర్శించుకోవడానికి వచ్చేటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో, ఆ శ్రీరంగంలో ఉండేటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారిని కొల్లగొట్టి ఆ డబ్బుతోటి చేయడం ప్రారంభించాడు. సరే, ఒక రోజున రంగనాథుడు అమ్మవారిని పరిణయం చేసుకుని ఆయన కూడా ఒక రోజున పల్లకీలో శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు, ధనుర్మాసంలో. ధనుర్మాసం పూర్తి అయిపోయింది. ధనుర్మాసంలో ఆఖరి రోజు ఏం చేస్తాం, గోదా కళ్యాణం చేస్తాం, అంతే కదా. చక్కగా రంగనాథుడు ఏం చేశాడండి, గోదా కళ్యాణం చేసుకున్నాడు. అమ్మవారిని కళ్యాణం చేసుకుని తిరిగి విల్లిపుత్తూరు నుంచి శ్రీవిల్లిపుత్తూరు నుంచి ప్రయాణం అయ్యి తన యొక్క రంగధామానికి వస్తూ ఉన్నాడు. ఆ శ్రీరంగధామానికి వచ్చేటువంటి క్రమంలో మార్గ మధ్యంలో మరి చేసుకున్నది ఎవరండి, సామాన్యుడు ఆయన, వైకుంఠనారాయణుడు. ఆయన వివాహం ఎవరు చేయించారు, బ్రహ్మగారు చేయించారు సాక్షాత్తుగా. అటువంటిది పరమశివుడు, ఇతర ఇంద్రాది గణాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఇత్యాదులందరూ కూడా కుముదాక్ష పుండరీక వామన శంభు కన్నా సర్పనేత్రాది గణాలన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. ఒక బంగారు పల్లకీలో రంగనాథుడు అమ్మవారు కలిసి ఊరేగుతూ వస్తూ ఉన్నారు. దూరం నుంచి చూశాడు పరకాలుడు. చూసి అనుకున్నాడు, ఆహా మనకి పెద్ద పార్టీ తగిలింది అనుకున్నాడు, అంతే కదా. చాలా ధనవంతులైనటువంటి పార్టీ, పైనుంచి కింద దాకా ఆపాదమస్సు కూడా అమ్మవారికి ఆభరణాలే, స్వామివారికి ఆభరణాలే. అందులోంచి 2 చిన్న కళ్ళు, ముక్కు కనబడలే, ఏమి కనబడ, అంత ఆభరణాలతో మూసేసి ఉంది అనుకున్నాడు. ఈ వీళ్ళని కనుక మనం దోచితే కొన్ని రోజుల పాటు మనకి హరియారాధనకి ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడండి, వారు వచ్చేదాకా కాపు కాచి వారు తోవలోకి అడవిలోకి రాగానే వారిని అటకాయించి చక్కగా అమ్మవారికి స్వామివారికి ఉన్నటువంటి ఆభరణాలని కూడా బెదిరించి వసూలు చేసి పైనుంచి ఆభరణమస్తులు చూసేసరికి అమ్మవారికి కాళ్ళకి నూపురముతో ఉండేటువంటి మెట్టె ఉండిపోయింది. నూపురం అంటే మువ్వతో ఉండేటువంటి మెట్టె ఒకటి ఉండిపోతే చూసి అనుకున్నాడు, ఆహా ఈ మెట్టె చాలా అందంగా ఉంది, అందున చాలా దృఢంగా కూడా ఉంది. అంటే బాగా లావుగా బంగారం కాలి పెట్టుకోకూడదునా, వెండితో చేయించుంది అమ్మవారు. చాలా మంది బంగారం మెట్టలు పెడుతూ ఉంటారు, అది చాలా తప్పు. ఎందుకని, బంగారం లక్ష్మితో సమానం, మనకి దాన్ని కాలుతో తొక్కకూడదు మనం, అందుకనే కాలికి వెండి మెట్టలు పెట్టుకుంటారు కదా. కాబట్టి చూసి అనుకున్నాడు, ఎలాగైనా సరే వసూలు చేస్తే కనుక మనకి మరి కొన్ని రోజుల పాటు ఇబ్బంది అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, ఆమె దగ్గరికి వెళ్ళి ఆ మెట్ట తీసిపోన్నాడు. అంటే అప్పుడు ఆవిడంది, ఈ మెట్ట నేను పెట్టుకోలేదు. మనకి ద్రవిడ సంప్రదాయంలో మెట్టలు ఎవరు పెడతారు, భర్తే పెడతాడు మెట్టలు. ద్రవిడ సంప్రదాయంలో భర్త మెట్టలు పెడతాడు. నా భర్త పెట్టాడు, ఇది తీసేస్తే అలాగా, నా భర్త ఉండగా నేను తీయకూడదు, కాబట్టి నువ్వే తీసుకోను అంటే కాసేపు అనుమానంగా చూశాడు. ఒక స్త్రీ ఎలా పట్టుకుంటాం, ముట్టుకోలేం కదా. సరే పోనీ, పట్టుకునేది ఏమిటి, చేతులు కాదుగా, కాళ్లే కదా, కాళ్ళకి నమస్కారం చేసినట్టుగా భావిద్దాం అని చెప్పి అనుకుని కాళ్ళకి నమస్కారం చేసి ఆ మెట్టుని తీయడం ప్రారంభించాడు. అది రావటం లేదు.
రాకపోయేసరికి ఒక బాగు తీసుకున్నాడు, దాంతో పిగిలిద్దాం అనుకున్నాడు. చూస్తే ఆవిడ చాలా లావణ్యంగా ఉంది, పాపం తట్టుకోలేదేమో అనుకున్నాడు. మళ్ళీ చూడండి, అనుకుని ఏం చేశాడు, అలా వద్దు నోటితో పిగిలిద్దాం అనుకున్నాడు. అనుకుని అమ్మ పాదాన్ని ఆశ్రయించి నోటితోటి తీయడం ప్రారంభించేసరికి ఒక్కసారి ఆ పాదాలు కాస్త ఎర్రని పద్మాలుగా మారిపోయేసరికి చూశాడు. తలకాయ చూస్తే ఎవరండి ఆవిడ, సాక్షాత్తు ఆ యొక్క వైకుంఠ నారాయణ. ఎవరండి ఆవిడ, మనకన్నా తల్లి కదా, మన అమ్మ కదా. మన అమ్మ కాలిని మెట్టులు తీద్దామని ప్రయత్నం చేశాడు. చూసేసరికి ఆవిడంది తిరుమంగ కూడా అని సంబోధించింది. అంటే తిరు అంటే మంగళకరమైనటువంటి, మంగకుడు అంటే బుద్ధి కలిగిన వాడు, అంటే మంగళకరమైనటువంటి బుద్ధి కలిగిన వాడా లేవయ్యా అని చెప్పందిట. అప్పుడు చూశాడు. చూసి నేను చేసింది ఎవరిని అనుకున్నాడు, ఏడ్చి ఏంటి నా తల్లి తండ్రుల్ని నేను దోపిడీ చేయాలని చూశానా అని చెప్పి బాధపడుతూ ఆ శ్రీచరణాన్ని ఆశ్రయించాడు ఆ యొక్క పరకాలు. అప్పుడు ఆ యొక్క శ్రీవారు ఏం చేశారు, ఆయనకి తిరుమంగ కూడా, నీవు సాక్షాత్తుగా వైకుంఠ నారాయణుడు యొక్క మా దంపతుల యొక్క శ్రీచరణాలను ఆశ్రయించావు కాబట్టి నీకు పరమపదంలో ఎప్పుడూ కూడా చోటు స్థిరంగా ఉంటుందయ్యా. అంతేకాదు నీవు తిరుమంగయ్య ఆళ్వారుగా పండిట్ ఆళ్వారులో ఒకడిగా విశిష్టిని పొందుతావని చెప్పిన వరమిచ్చాడు ఆ యొక్క రంగనాథుడు. అప్పుడు ఆ యొక్క తిరుమంగయ్య ఆళ్వారు రంగనాథుడితో కలిసి శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఆ శ్రీరంగ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసి 7 ప్రాకారాల్లోనూ కూడా 4 ప్రాకారాల్ని ఆయనే కట్టించి రంగనాథుడికి జరిగేటువంటి ప్రతి కార్యక్రమము కూడా ప్రతిరోజు కూడా ఏ విధంగా జరగాలి అనేటువంటి దిట్టాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి కూడా మనకి రంగక్షేత్రంలో చక్కగా నిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణంలాగా స్వామివారికి అన్ని రకాల సేవలు కూడా జరుగుతూ ఉంటాయండి. సో ఇదండి తిరుమంగై ఆళ్వార్ గారి స్టోరీ అయితే. సో ఈ కథ మనకి ఎంతటి పాపము చేసిన వారైనా కానీ నిజమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించిన వారైతే కనుక ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని అయితే చెబుతుందండి. సో ఇదండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో ఆఖరి వీడియో అయితే. ఇంతటితో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల వీడియోస్ అయితే పూర్తయినాయండి. అందరికీ కూడా జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.